హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఏపీ టెట్ గురించి ఏపీ టెట్ నోటిఫికేషన్ గురించి అయితే నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇద్దాం అనుకున్నాను. ఏపీ టెట్ 2024 ఓకేనా. ఏపీ టెట్ 2024కి సంబంధించి ఒక నిజంగా ఇది మంచి అప్డేట్ అని అనుకోవాలి. ప్రజెంట్ ఉన్న క్రూషియల్ టైంలోని ఇలాంటి అప్డేట్ అనేది చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే చాలామంది డిఎస్సి కోసం వెయిటింగ్ చేస్తున్నాం కదా. దాని గురించి అనమాట. అయితే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే షార్ట్ అండ్ స్వీట్గా మీకైతే చెప్తాను. మరీ ఎక్కువగా అన్ని అంటే కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా, సబ్జెక్ట్ అనేది చెప్పడం కన్నా మిగతాదంతా చెప్పుకుంటూ వెళ్తారు. ఆ రకంగా కాకుండా ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్ కట్గా మీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఏపీ టెట్ 2024 గురించి ఒక నోట్ అయితే వచ్చింది. ఆ నోట్ తాలూకా మ్యాటర్ ఏంటంటే ఏపీ టెట్ రాయడానికి ఏపీ టెట్లోని పేపర్ 2Aలోని ఓకేనా. పేపర్ 2Aలోని మినిమం అంటే 2A అప్లై చేయడానికి గ్రాడ్యుయేషన్ అనేది గ్రాడ్యుయేషన్లో 40% మార్క్స్ ఉంటే సరిపోతాయి అంట. ఓకేనా. అంటే స్కూల్ అసిస్టెంట్ పేపర్ ఓకేనా, పేపర్ 2A రాయడానికి గ్రాడ్యుయేషన్లో 40% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి. ఫర్ ఎవరికి అంటే ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ బీసీ వీళ్ళందరికీ కూడా ఏంటంటే 40% ఆఫ్ మార్క్స్ అనేది గ్రాడ్యుయేషన్లో ఉంటే సరిపోతుంది. బట్ ఇది ఎప్పటికీ అంటే ఇప్పుడు వన్ టైం మెజర్మెంట్ అంటే ఈ టెట్కి మాత్రమే, అంటే ఏపీ టెట్ 2024కి మాత్రమే అన్నట్టుగా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అంటే నెక్స్ట్ టెట్కి అయితే ఇది ఎలిజిబుల్ కాదు. ఓకేనా. అండ్ అంటే ఇక్కడ ఏంటంటే మినిమం ఎస్సీ ఎస్టీలో బీసీలో అంటే మినిమం మనకి క్వాలిఫైయింగ్ మార్క్ అనేది గ్రాడ్యుయేషన్లో 55% ఎంతో అడుగుతాను కదా. మినిమం 55% ఉంటేనే టెట్ అదే స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 అనేది అప్లై చేయడానికి అని చెప్పేసి ఉన్నది కదా. ఇది ఓసీ వాళ్ళకైతే ఇదే కామన్లేండి. ఓకేనా. ఓసీ వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓసీ వాళ్ళకైతే ఇంతే ఉంటుంది. మిగతా అదర్ ఓసీ తప్ప మిగతా ఇంకే కమ్యూనిటీ ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే 40% ఆఫ్ మార్క్స్ అనేది వాళ్ళు అంటే ఇచ్చారనమాట. అది కూడా ఈ ఒక్కసారికే అంట. ఓకేనా. ఏపీ టెట్లోని ఏపీ టెట్ 2024కి సంబంధించి ఈ ఒక్కసారికే 40% ఆఫ్ మార్క్స్ అనేది డిగ్రీలో కానీ ఉంటే ఎనీ స్ట్రీమ్, ఏ స్ట్రీమ్ పర్టికులర్గా ఈ స్ట్రీమ్ అని చెప్పటం లేదు, ఎనీ స్ట్రీము మీకు డిగ్రీ అనేది 40% ఆఫ్ మార్క్స్ తోటి అనేది ఉంటే అంటే గ్రాడ్యుయేషన్ అనేది 40% ఆఫ్ మార్క్స్ ఉంటే కన్సిడర్ చేస్తారు. ఓకేనా. ఇది ఒక న్యూస్. ఓకే. ఇక్కడ ఇది న్యూస్ వచ్చింది అంటే ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఈ నోటిఫికేషన్ ఏపీ టెట్ 2024 అనే పేరుతోటి ఇది నోటిఫికేషన్ అయితే వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఖచ్చితంగా ఏపీ టెట్ అనేది ఉంటుంది. ఓకేనా. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏపీ టెట్ నోటిఫికేషన్ ఇయర్లీ వన్స్ ఇవ్వాలి. ఇయర్లీ వన్స్ అనేది ఇవ్వకుండా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి వీల్లేదు. ఇన్ కేస్ ఇస్తే టెట్ కమ్ టీఆర్టీ అనేది ఇవ్వాలి. ఓకేనా. టెట్ కమ్ టీఆర్టీ అనేది ఇవ్వడం కన్నా కూడా వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి. లాజిక్గా ఆలోచించండి. టెట్ నోటిఫికేషన్ టెట్ 2024 నోటిఫికేషన్ అయితే ఇస్తే అప్పుడు ఏమవుతారు, ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఆందోళనలు గట్టా చేస్తున్నారో డిఎస్సి వాళ్ళు ఓకేనా. డిఎస్సి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ ఆందోళనలు గట్టా చేస్తున్నారో వాళ్ళేంటి కొంచెం కామప్ అవుతారు. ఓకేనా. అంటే టెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా, డిఎస్సి కూడా మనకి ఇస్తారు అని ఒక చిన్న అంటే ఒక రకమైన దాన్ని ఏమంటారు, ఒక రకమైన అభిప్రాయం, మంచి అభిప్రాయం కలుగు చేయడానికి అనమాట. దాని గురించి అయితే ఇది ఎప్పుడు ఇంకా నోటిఫికేషన్లో అయితే ఇదైతే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. దీనికి రూల్స్ గట్టా అండ్ ఎక్స్ట్రాగా ఇంకో రూల్ ఏంటంటే ఇచ్చారు. ఇది ఆల్రెడీ కూడా నేను చెప్పాను. ఏంటంటే ఎస్జిటికి బీఈడి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకేనా. ఎస్జిటికి బీఈడి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓన్లీ డైట్ సెట్ చేసిన వాళ్ళే డిఈడి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అంట. ఓకే. అలాగే స్కూల్ అసిస్టెంట్కి మాత్రమే బీఈడి వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా. స్కూల్ అసిస్టెంట్కి మాత్రమే బీఈడి వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా. అది ఇక్కడ ఏంటంటే మనం
స్కూల్ అసిస్టెంట్ పేపర్ 1 అనేది రాయడానికి లేదు. ఓకేనా. బీఈడి వాళ్ళు ఓన్లీ పేపర్ 2 మాత్రమే రాయడానికి ఎలిజిబుల్. సో డైట్ చేసిన వాళ్ళు పేపర్ 1 మాత్రమే రాయడానికి ఎలిజిబుల్. వీళ్ళు పేపర్ 2 రాయడానికి లేదు, వాళ్ళు పేపర్ 1 రాయడానికి లేదు. ఎందుకంటే మనకి లాస్ట్ టెట్లో ఏంటంటే బీఈడి వాళ్ళు 2 పేపర్లు రాసుకోవడానికి వీలై ఉండదు, పేపర్ 1 అండ్ పేపర్ 2, అంటే ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కి. బట్ ఇప్పుడు వచ్చిన మనకు ఆల్రెడీ గవర్నమెంట్ నార్మ్స్ అనేవి మారాయి కదా, సో దాన్ని బట్టి ఓన్లీ బీఈడి వాళ్ళు ఏంటంటే పేపర్ 2 మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఓకే. సో ఇది ఒకటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి. అయితే ఇప్పుడు మనం ఒకటి ఆలోచిద్దాం. ఇప్పుడు డిఎస్సి టెట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, ఆల్రెడీ మంత్ ఎండింగ్ అయిపోయింది. సో మంత్ ఎండింగ్లో రేపు క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి అయితే చెప్పడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 31న క్యాబినెట్ మీటింగ్ ఉన్నది కదా, సో 31న ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ఉన్నది. సో క్యాబినెట్ మీటింగ్లో ఏంటంటే దీని గురించి అంటే ఏపీ టెట్ 2024 గురించి అయితే చెప్పారు. సో దీని నుంచి ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా దీనికైతే వచ్చేసింది. ఓకేనా. సో ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. ఓకేనా. ఇది కూడా మనము భయపడాల్సిన అవసరం లేదు. సో నోటిఫికేషన్ వస్తే మనం రాయడానికి రెడీగా ఉంటే చాలు. ఓకే. సో ఇప్పుడు 2024కి వచ్చేసింది ఏపీ టెట్ది. సో ఇప్పుడు ఏంటి, అప్పుడు ఏమని చెప్తారు, ఎగ్జామ్కి అయితే మనకి అప్లికేషన్స్ ఆన్లైన్ చేయించాలి కదా. సో అప్లికేషన్స్ ఆన్లైన్ చేయడానికి 1 మంత్ మినిమం తీసుకుంటారు. అంటే ఫిబ్రవరి 29 డేస్, ఎందుకంటే లీప్ ఇయర్ కాబట్టి. సో ఫిబ్రవరిలో 29 డేస్ లీప్ ఇయర్తో తీసుకుంటే కనుక సో 29 డేస్ అయిపోయింది. సో మార్చ్లోనే ఎప్పుడో ఎగ్జామ్ ఉంటుంది. సో మార్చ్లో ఎగ్జామ్ అంటే మేబీ మార్చ్ మిడిల్ ఆఫ్ ది వీక్, సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ అనేది, మార్చ్ సెకండ్ వీక్ కానీ సెకండ్ ఆర్ థర్డ్ వీక్లోని ఎగ్జామ్ అయితే ఉండొచ్చు. ఓకే. సో టెట్ ఎగ్జామ్ ఉంటుంది, టెట్ 2024 అయితే ఉంటుంది. సో ఉంటే ఇప్పుడు దీని రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, వెంటనే రిజల్ట్ రావచ్చు. వెంటనే రిజల్ట్ రావడానికి ఇక్కడ మనకి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ వీక్లో అయిందంటే మార్చ్ 15th అలాగైతే మార్చ్ 30th రిజల్ట్ అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ మార్చ్ అంటే అలా అయితే మార్చ్ 30th అంటే మార్చ్ 15th ఎగ్జామ్ కండక్ట్ చేశారనుకోండి. సో జస్ట్ ఇది నా అనాలిసిస్. ఓకేనా. బాగుందో అంటే నేను అనుకోవడం. సో మార్చ్ 15th ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారని అనుకుందాం. ఓకేనా. సో ఏపీ టెట్ కండక్ట్ చేస్తే సో ఇక్కడ మార్చ్ ఎండింగ్కి అంటే మార్చ్ 31st అనుకుందాం, పోనీ లాస్ట్ అనేది 31st రిజల్ట్ వచ్చింది. ఓకేనా. సో మార్చ్ 31st రిజల్ట్ కానీ వచ్చింది అంటే సో నెక్స్ట్ ఏం చేయాలి, టెట్ క్వాలిఫై ఎవరైతే అవుతారో వాళ్ళకి డిఎస్సి అనేది కండక్ట్ చేయాలి. డిఎస్సి కండక్ట్ చేయాలంటే ఇక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఆ డిఎస్సికి మనం అప్లై చేసుకోవడానికైనా దేనికైనా సరే ఇక్కడ ఇంకా 1 మంత్ టైం ఇవ్వాలంటే మినిమం ఏప్రిల్ అంతా కూడా టైం అనేది ఉంటుంది. ఓకేనా. డిఎస్సి ఆన్లైన్కి. ఓకేనా. పోనీ అలా అనుకుందాం, పోనీ డిఎస్సి ఆన్లైన్కి ఏప్రిల్ అంతా కూడా టైం ఉంది అనుకుందాం. సో ఏప్రిల్ అంతా టైం ఉండేటప్పుడు ఏప్రిల్ మనకు ఆల్రెడీ తెలుసు నోటిఫికేషన్ వచ్చేసింది, ఎలక్షన్ 16th. ఓకేనా. సో 16th ఎలక్షన్ అయితే ఉన్నది. ఓకే. ఈ మధ్యలోని ఏప్రిల్ అంతా మనకి ఆన్లైన్కి ఉన్నా సరే ఈ మధ్యలో సర్వర్ ప్రాబ్లమ్స్, ఓకేనా, సర్వర్ ప్రాబ్లమ్స్, తర్వాత నెట్ స్లో అవడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఉంటాయి మనకి, ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో ఇక్కడ ఏంటి ఎలక్షన్ సంబంధించి ఇవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ ఎప్పుడు మినిమము డిఎస్సికి వచ్చేసరికి 2 months ఆర్ 3 months ఖచ్చితంగా టైం అయితే ఇవ్వాలి. ఎందుకంటే అంత ఫాస్ట్గా టెట్కి ప్రిపేర్ అయినంతగా డిఎస్సి కంటేనేమో కష్టం అనమాట. సో ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్ అంతా మనకి టైం ఇచ్చారు అనుకున్నా సరే ఏప్రిల్ మే వదిలేయండి, జూన్ ఆర్ జూలైలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాలి. జూన్ ఆర్ జూలైలో డిఎస్సి అయితే కండక్ట్ చేయాలి. సో కండక్ట్ చేయాలి అంటే అయితే అప్పుడు ఈ గవర్నమెంట్ వస్తే కండక్ట్ చేస్తే చేయాలి, లేదు నెక్స్ట్ గవర్నమెంట్ అంటే అది నెక్స్ట్ డేట్స్ అయితే ఇస్తారు. ఓకేనా. సో న్యూ గవర్నమెంట్ ఏదైతే ఫార్మేషన్ అవుతుందో సో న్యూ గవర్నమెంట్లోనే డిఎస్సి అయితే మనం రాయగలము.
ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఏపీ టెట్ 2024కి సంబంధించి ఇప్పుడు ఉన్నది కాబట్టి. సో అందుకని వీళ్ళేం అడుగుతున్నారు అంటే అయితే మీరు టెట్ కమ్ టీఆర్టీ పెట్టియండి, ఓకేనా. సో టెట్ కమ్ టీఆర్టీ పెట్టేస్తే ఒకేసారికి అయిపోతుంది కదా అని చెప్పేసి అంటున్నారు. అంటే టెట్ వేరుగా డిఎస్సి వేరుగా పెట్టక్కర్లేదు, సో ఉన్న టైంలోనే మాకు సెట్ అయిపోతుంది అని అన్నట్టుగా. లేదు, ఈ రెండిటికి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఫస్ట్ టెట్కి నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత డిఎస్సి అంటే ఇది అవ్వని పని. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం, ఎన్నో టెట్లు రాసాము. లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే పేపర్ 1కి ఒక 500, ఓకేనా. సో పేపర్ 2కి ఒక 500 చదివించాము, ఓకేనా. రెండు అంటే మొత్తము ఒక బీఈడి క్యాండిడేట్ ఉన్నాడు అంటే మీరు ఆలోచించండి. సో జస్ట్ ఒక అనలైజ్గా చూసుకోండి, పేపర్ 1కి 500 ఇచ్చాము, ఎస్జిటి కూడా ఎలిజిబుల్ అన్నారని. పేపర్ 2కో 500 ఇచ్చాము అంటే టోటల్ 1000 రూపీస్ ఒక బీఈడి క్యాండిడేట్ పే చేశారు. సో బీఈడి క్యాండిడేట్ పే చేసిన తర్వాత ఆ టైంలోని టెట్లోని చాలా అంటే మ్యాక్సిమం 80% ఆఫ్ బీఈడి పీపుల్ అనేవాళ్ళు ఎస్జిటి క్వాలిఫై అయిపోయారు, ఓకేనా. సో ఎస్జిటి క్వాలిఫై అయిపోయారు, స్కూల్ అసిస్టెంట్ అనేది క్వాలిఫై అవ్వలేదు, ఓకే. సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఏమనుకున్నారు, సో నెక్స్ట్ దాంట్లోనైనా మేము అవుతాం కదా అని. బట్ ఇప్పుడు అంటే ఒకవేళ కానీ డిఎస్సి తీస్తే ఎస్జిటి ప్లేసుల కింద అయినా మేము వెళ్ళిపోతాము అని అన్నట్టుగా అనుకున్నాం. బట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన సిచ్యువేషన్ ఏమైంది, బీఈడి వాళ్ళు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్కి మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పారు. కాబట్టి ఇక్కడ నువ్వు క్వాలిఫై అయినా, నీకు ఎస్జిటి అనేది నువ్వు క్వాలిఫై అయ్యి ఉన్నా సరే నీ డిఎస్సికి అది పనికిరాదు. సో ఖచ్చితంగా నువ్వు టెట్ అనేది రాయాలి, అవును, ఓకే. ఇప్పుడు మొన్న స్టేట్మెంట్ అనేది ఇచ్చారు, ఎక్కువగా కూడానంట ఎస్జిటి పోస్టులే ఉన్నాయంట, ఓకేనా. సో అక్కడ వాళ్ళే చెప్తున్నారు ఎస్జిటి పోస్టులే ఉన్నాయని. మరలాంటప్పుడు ఇప్పుడు రాసి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఉంటాయనా, ఉంటే మంచిదే, ఉండకపోతే దానికి ఏం చేయలేం. సో మొన్న ఏంటంటే మనకి రీసెంట్గా మినిస్టర్ గారు అన్నారు, ప్రతి స్కూల్లో కూడా ఏంటంటే టీచర్ ఉన్నారు, ఒక్క స్కూల్లో టీచర్ లేని స్కూల్ చూపించండి అని చెప్పేసి. నిజమే, ఉంటున్నారు కానీ అంటే స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయటం లేదు. సో ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకొచ్చి టీచర్ల కింద వేసేస్తున్నారు తప్ప వాళ్ళకి సబ్జెక్ట్ ఉందా లేదా, ఒక ఎగ్జామ్ గట్టా లేదు. అందరూ కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చిన వాళ్ళే ఉన్నారు మ్యాక్సిమం ఆఫ్ ది టీచర్స్ అనేవాళ్ళు, ఓకేనా. సో ఆ పోస్టులు అనేవి మీరు కరెక్ట్గా భర్తీ చేసి ఉంటే మిగతా కూడా మనకి కరెక్ట్గా ఉంటాయి అని చెప్పేసి అనుకోవడము. సో ఏదైనా సరే ఏపీ టెట్ నోటిఫికేషన్ అయితే మనకి వచ్చింది. సో త్వరలో ఇస్తారు. సో ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు ఒక చిన్న హోప్, అంతే, ఇంకేం లేదు. డిఎస్సి ఇస్తారు అని అంది. ఇదంతా కూడా జరిగేటప్పటికి ఏ టైం అవుతుంది అన్నది కూడా ఎవరూ చెప్పలేము. బట్ దీనికి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇచ్చేస్తారు, ఓకేనా. సో ఇంకా అప్డేట్స్ కోసం అయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొత్త ఛానల్ అయితే కాదు, నేను ఇంకోసారి చెప్తున్నాను. సో జీవీఆర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉండేది కదా, సో జీవీఆర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఆ ఛానలే ఈ ఛానల్ అనమాట. ఎందుకు అంటే జీవీఆర్ ఎడ్యుకేషన్ పేరుతోటి 4-5 ఛానల్స్ ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకని చెప్పేసి నేను పేరైతే మార్చాను అంతే, ఓకేనా. కొత్త ఛానల్ అయితే కాదు, ఓకే. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.